ఇక అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం నారా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇక అనంతపురం జిల్లా నేమకలలో ఈ రోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఇక కాసేపట్లో సీఎం చంద్రబాబు నేమకలకు చేరుకోనున్నారు. గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పెన్షన్లు అందించనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం 100% పంపిణీని ఈ రోజు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా సీఎం పెన్షన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు. ఇక కాసేపట్లో సీఎం నారా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకలులో ఈ రోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు నేమకల్లుకు చేరుకోనున్నారు. ఇక గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రభుత్వం 100% పంపిణీని ఈ రోజు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా సీఎం పింఛన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, డిసెంబర్ నెలకు పింఛన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం చేరుకోనున్నారు. మరి కాసేపట్లో అంటే షెడ్యూల్ ప్రకారం 12:45 అయితే కార్యక్రమం స్టార్ట్ కానుంది. అయితే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం నెమలికల్లు గ్రామంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరగనుంది. అయితే ఒక రోజు ముందునే అంటే డిసెంబర్ నెలకు చెల్లించాల్సిన పెన్షన్లు ఈ రోజు నవంబర్ 30 తారీఖునే అంటే రేపు సెలవు దినం కావడంతో ఈ రోజు 30 తారీఖునే ప్రతిష్టాత్మకంగా చెల్లించనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఫస్ట్ మొదటగా నేమకల్లు ఆంజనేయ స్వామి దర్శనానంతరం ప్రజలతో అర్జీలు తీసుకున్న అనంతరము పింఛన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు పూర్తిగా 100% పింఛన్లు పంపిణీ చేయాలనే దృఢ నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి శ్రేణులు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఎక్కడ పెన్షన్ పంపిణీలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ఇప్పటికీ అధికారులకి నాయకులకి ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే ప్రతి నెల మొదటి 1వ తారీఖున పింఛన్ల కార్యక్రమంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొనున్నారు. అదే భాగంలోనే ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల నుంచి ప్రజలకు పింఛన్దారులకు ఒక వెసులుబాటు అయితే కల్పించింది. అయితే ఈ నెల నుంచి 3 నెలల పాటు అంటే ఈ నెల తీసుకోకుండా మళ్ళా నెల తీసుకోకుండా 3 నెలల్లో ఒకేసారి పింఛన్లు తీసుకునే వెసులుబాటు అయితే ప్రజలకి పింఛన్దారులు కల్పించారు. అయితే ఈ పరిణామాలతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మరి ఒక రోజు ముందు మిగిలి ఉండగానే అంటే ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నందుకు పింఛన్దారులు చాలా ఆనందం వ్యక్తం తీసుకుంటే ప్రత్యేకంగా అంటే ఎన్నడూ లేని విధంగా పింఛన్లు మొదటి రోజునే పూర్తి పంపిణీ చేయాలనే దృఢ నిశ్చయంతో పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 11 గంటలకు ఆల్రెడీ విజయవాడ నుంచి బయలుదేరి కర్ణాటకలోని విజయపుర జిందాల్ ఎయిర్పోర్ట్ లో చేరుకున్న తెలుస్తుంది. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 12:45 నేమకల్లు గ్రామంలో చేరుకొని పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లాలోని 3 మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా అలాగే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ విజయ్.